లాస్ట్ వీడియోలో మా ఇంటికి వెళ్ళామని చెప్పాం కదా, ఇదే మా ఇల్లు. ఇది 3 BHK ఇండిపెండెంట్ హౌస్ అనమాట. వర్క్ నడుస్తుంది, సారీ అండి ఏమనుకోకండి. లెఫ్ట్ సైడ్ మొత్తం బెడ్రూమ్స్ ఉంటాయి. ఫస్ట్ రూమ్ తాళం ఉంటుంది, అందులో ఏమున్నాయి తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది, దానికేమో కామన్ బాత్రూమ్ ఇచ్చారు బయటకి. మా వాడు చూడండి రాగానే ఏం చేస్తున్నాడు. నెక్స్ట్ దాని పక్కకే మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇంకా అందులో నుంచి రాగానే దేవుడి గది ఉంటుంది, చాలా ఫ్రీగా ఉంటుంది. దాని పక్కకే కిచెన్ ఉంటుంది. 2005 ఆ టైంలో కన్స్ట్రక్షన్ అయింది. ఇంకా బయటకు ఒక బాత్రూమ్ కట్టించారు కానీ వాస్తు బాగాలేదని కొట్టించేశారు మా వారు. వాష్ ఏరియా ఉంది ఇటు సైడు. నెక్స్ట్ ఇంటి చుట్టుప్రక్కల మాకు చెట్లు పెట్టుకోవడానికి ఉంది. ఇంకా ఈ రూమ్లో తాళం పెట్టాం కదా, ఈ రూమ్ మొత్తం కూడా స్టోరేజ్ రూమ్ కిందికి చేసేసుకున్నాము. మేము సిటీలోకి వచ్చేసాం కదా, ఇవన్నీ ఈ రూమ్లో మేమున్న ఇంట్లో పెట్టుకోవడానికి అస్సలు ప్లేస్ లేదు. అందుకని చెప్పి ఇక్కడే ఈ ఒక్క రూమ్ని ఉంచుకొని తాళం పెట్టేసుకున్నాము, మా సామాన్లన్నీ పెట్టుకొని. ఇంకా పైన అయితే చిన్నదిగా సింగిల్ బెడ్రూమ్ అనమాట. బయట ఒక బాత్రూమ్ ఉంటుంది. ఇంకా మొత్తం ఖాళీ ప్లేస్ ఉంటుంది బయట అంతా కూడా. చుట్టూ చెట్లు ఉండడంతో చాలా చల్లగా ఉంటుంది, అసలు వేడానే అనిపించట్లేదు. ఇంకా బయటకి ఇక్కడ గ్రిల్ డోర్ ఒకటి పెట్టారు, అంటే 2 ఎంట్రన్స్ లాగా పెట్టారు. ఇంకా లోపల అయితే ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఒక చిన్న హాల్, ఒక చిన్న ఫ్యామిలీ ఉండగలిగేలాగా ఉంటుంది ఇల్లు. ఇంకా కిచెన్, బయట గ్రిల్ డోర్ ఉంది కదా, దానికి అటాచ్డ్ డోర్ అనమాట. అటు సైడ్ నుంచి రాగలగచ్చు అన్నట్టుగా. మా అత్తమ్మ మామయ్య చాలా ఇష్టపడి కట్టించుకున్నారు ఈ ఇల్లు అప్పట్లో. ఇంకా బయట అరుగు కూడా పెట్టుకున్నారు సాయంత్రం అట్లా కూర్చోవడానికి. నాకు ఇట్లా ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో ఉండాలంటే చాలా ఇష్టము, కానీ అసలు ఇక్కడ ఉండాలని కూడా అడగడానికి లేకుండా అయిపోయింది. మా వారు అస్సలు ఒప్పుకోరు. ఈ చెట్టు నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది, మా పక్కన ఇంట్లో ఉంది. లీవ్సే లేవు దీనికి అసలు, చూడండి ఇలాగున్నాయి. జస్ట్ షోకి పెట్టారా ఏంటి అనేది అర్థం కాలేదు. మీకు ఎవరికన్నా ఈ చెట్టు గురించి తెలిస్తే కమెంట్ చేయండి. ఈ చెట్లన్నీ కూడా మా అత్తమ్మ ఉన్నప్పుడు వేసిన చెట్లే ఇవన్నీ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.